ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒకసారి మా వ్యూవర్స్కి ఈరోజు అసలు డీమ్యాట్ అకౌంట్ని ఎలా యూజ్ చేయాలి కంపేర్ టు ఇంకా ట్రేడింగ్ అకౌంట్ గురించి కూడా మాట్లాడుకుంటే సార్. రైట్. మీరు స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. రెండు డిఫరెంట్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అయ్యి బై సెల్ నొక్కడానికి కావాల్సిన లైసెన్స్ని మనం ట్రేడింగ్ అకౌంట్ అనుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ అంటే లాకర్ అనమాట. మనం కొన్నటిని స్టోర్ చేద్దాం అనుకుంటే ఎలక్ట్రికల్ డిజిటల్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ అనమాట. ఈ రెండింటిని మనం ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఉంటాం. లుక్ లైక్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందనుకో, మనకి మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటూ పోవచ్చు, మనీ ఎటువంటి ఇట్లాంటివి చేస్తుంటాం. అది ఈక్వలెంట్ అది ట్రేడింగ్ అకౌంట్. రెండోది, నా దగ్గర ఏదైనా గోల్డ్ వస్తువులు ఉన్నాయనుకోండి, లాకర్లో పెట్టాలి కదా, బట్ లాకర్ అకౌంట్ నీకు లేదు కదా. ట్రేడింగ్ అకౌంట్ ఉంటే లాకర్ అకౌంట్ కూడా ఉండాలి కదా. అందుకని బ్యాంక్ అకౌంట్ వేరు, బ్యాంక్ లాకర్ అకౌంట్ వేరు. అలాగే డీమ్యాట్ అకౌంట్ వేరు, ట్రేడింగ్ అకౌంట్ వేరు. డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే మీరు కనుక మీ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టోర్ చేసుకునే ఒక ప్లేస్ అనమాట. అది ఆ లైసెన్స్ వేరు. యూజువల్గా ఇండియాలో ఏంటంటే ప్రతి బ్రోకర్ కూడా బై డిఫాల్ట్ ఆ రెండు ఓపెన్ చేస్తారు. అందుకని మనకు ఆ తేడా తెలియదు. అందుకని ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ రెండు అనమాట. డీమ్యాట్ అకౌంట్లో మనకు కొన్నవన్నీ స్టోర్ అవుతాయి, డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ట్రేడింగ్ అకౌంట్లోనేమో మనం ఏదైనా కావాలంటే బైసాల్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఈ రెండు. సో వీటిని ఎలా వాడుకోవాలి అనుకుంటే, మీరు ఒకసారి బ్రోకర్ దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ మీకు ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ రెండు ఓపెన్ చేస్తారు. అండ్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మీరు దానికి ఆల్రెడీ బ్యాంకు లింక్ ఉంటుంది. ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి బ్యాంకు నుంచి మీరు ఆన్లైన్ కానీ లేదా యూపీఐ కానీ ద్వారా మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్లో లోడ్ చేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఏటైనా సరే మనం బై బటన్ నొక్కేస్తారు. ఆ నొక్కిన తర్వాత అదేంటంటే ఈవినింగ్ కల్లా మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, అప్పటికే వాళ్ళకి క్లియరెన్స్ కార్పొరేషన్కి వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళ ఆ ట్రాన్సాక్షన్ క్లియర్ చేసిన తర్వాత మరుసటి రోజుకి మీ డీమ్యాట్ అకౌంట్ చేరుతాయి. మళ్ళీ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీకు మనీ అవసరం అనుకున్నప్పుడు దాన్ని అమ్మేశారనుకోండి, మళ్ళీ సెల్ బటన్ కొట్టేస్తే ఈసారి డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ మొత్తం వెళ్ళిపోయి దానికి ఈక్వలెంట్ ఆఫ్ అమౌంట్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ అమౌంట్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అట్లా ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఈ రెండు కూడా స్టాక్ మార్కెట్ సంబంధించిన సెక్యూరిటీస్ ఏమైనా సరే కొనుక్కోవడానికి లేదా అమ్మడానికి వాటిని స్టోర్ చేయడానికి మీకు పనికి వస్తుంది అనమాట ఇది. అయితే ఏమేమి ఛార్జెస్ ఉంటాయంటే, మీరు ఏదన్నా ఒకటి బై చేశారనుకోండి అంటే ఫస్ట్ బ్రోకర్ ఫీజు పడుతుంది. బ్రోకర్ ఇండియాలో బ్రోకర్స్ రెండు రకాలుగా ఉంటారు, డిస్కౌంట్ బ్రోకర్స్ అండ్ మా ట్రెడిషనల్ బ్రోకర్స్. డిస్కౌంట్ బ్రోకర్స్ ఏంటంటే వాళ్ళు డెలివరీ టోటల్ ఫ్రీగా ఇస్తారు, వాళ్ళు ఛార్జ్ చేయరు మీ దగ్గర. ట్రెడిషనల్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, వాళ్ళ ఛార్జెస్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. లైక్ జిరోదా, గ్రో, ఏంజిల్ వన్ వీళ్ళందరూ ఏంటంటే డిస్కౌంట్ బ్రోకర్స్. ఏదన్నా డెలివరీ తీసుకుంటే వాళ్ళు టోటల్లీ ఫ్రీ. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తుందంటే కేవలం ఇంటర్డే ట్రేడింగ్, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తేనే వాళ్ళకి అమౌంట్ వస్తుంది, అదే వాళ్ళకి అమౌంట్ ఉండదు. బట్ దీంతో పాటు గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయి ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా. అంటే బ్రోకర్ పే చేస్తాం కదా, తర్వాత స్టాంప్ డ్యూటీ పే చేయాలి స్టేట్ గవర్నమెంట్. మీ పాన్ కార్డ్ అడ్రస్ ఏ గవర్నమెంట్ దగ్గర ఉంటే ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది స్టాంప్ డ్యూటీ ఛార్జెస్. అండ్ మూడోది జిఎస్టీ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అండ్ నాలుగోది సెక్యూరిటీ ట్యాక్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఎస్టీటీ అంటారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనమాట, అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట అది. అండ్ ఇవి కాకుండా మళ్ళీ ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసే స్టాట్యూటరీ బాడీ ఉంటుంది కదా, సెబీ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ మీరు ఏ ఎక్స్చేంజ్లో కొన్నారో స్టాక్స్ని ఆ ఎక్స్చేంజ్ కూడా పే చేయాలి, మీరు ఎన్ఎస్సీ కానీ బీఎస్సీ కానీ. అంటే మీరు ఏదన్నా స్టాక్ కొంటే బ్రోకర్ ఫీజు, సెబీ ఫీజు, ఎక్స్చేంజ్ ఫీజు, సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ అండ్ ఎస్టీటీ, స్టేట్ గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ పే చేయాలి. ఇన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు 1 డే కోసం కొన్నారనుకోండి, విత్ ఇన్ ద డేకి అయితే ఇవే ఉంటాయి. బట్ నేను 2 డేస్ ఉంచుకుందాం అనుకున్నారనుకోండి, మరి డీమ్యాట్ అకౌంట్ వాడుతున్నారు కదా, డీమ్యాట్ అకౌంట్ కూడా పే చేయాలి. ఒక్కసారి డీమ్యాట్ అకౌంట్కి వచ్చింది అనుకోండి, తక్కువ అంటే 13 రూపీస్, ఎక్కువ అంటే 20 రూపీస్ దాకా పడతాయి మీకు. ప్రతి డీమ్యాట్ అకౌంట్ అవుట్ గోయింగ్ అప్పుడు మీకు అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్లస్ డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇయర్లీ రఫ్గా 300 రూపాయలు దాకా ఉంటాయి, అవి కూడా ఖర్చు ఉంటాయి ప్రయాణం. ఇవి మీకు ఖర్చులు అనమాట. అందుకని ప్రతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా ఈ అమౌంట్ అంతా అవుతుంటుంది. ప్లస్ ప్రతి సెల్లింగ్ అప్పుడు కూడా ఉంటుంది, అంటే ప్రతి బైకి ప్రతి సెల్లింగ్ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ ఎలా వచ్చిందని దాన్ని బట్టి మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి, అది ఇన్కమ్ ట్యాక్స్. ఇవేమో ట్రాన్సాక్షన్ ఫీజులు, ఇవన్నీ మనం మాట్లాడుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ప్రయాణం వచ్చేసరికల్లా
విత్ ఇన్ ద డేలో చేసుకుంటేనేమో మీ ఇండివిజువల్ ట్యాక్స్ ల్యాబ్ ఎంత ఉందో అంత కట్ అవుతుంటుంది. అండ్ మోర్ డెలివరీ తీసుకున్నాను డెలివరీ 20%, దాన్ని మన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు, 20% కట్ అవుతుంది. మోర్ దెన్ 1 year తర్వాత మీరు అమ్మారనుకోండి, ఫస్ట్ వచ్చే 1,25,000 ట్యాక్స్లు ఉండదు, తర్వాత వచ్చే డబ్బుకి 12.5% ట్యాక్స్లు ఉంటాయి. అట్లా 3 రకాల ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి అనమాట. అందుకని ట్రాన్సాక్షన్ ఫీజులు వేరు, ఇన్కమ్ ట్యాక్స్ వేరు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇయర్లీ ఒకసారి కడతారు. ట్రాన్సాక్షన్ ఫీజు ప్రతి ట్రాన్సాక్షన్ కట్టాల్సింది. ఈ డిమాట్ అకౌంట్లో టైప్స్ ఏమైనా ఉంటాయా సార్? నో, ఒకటే ఉంటుంది స్టాండర్డ్. అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు ఏదైనా డిజిటల్గా స్టోర్ చేసుకుందాం అనుకుంటే డిమాట్ మ్యాండేటరీ. ఎలాంటి సెక్యూరిటీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎఫ్స్ కొన్నాను, ఎక్కడ పోయి స్టోర్ అవుతాయి? కొనేటప్పుడేమో ట్రేడింగ్ అకౌంట్లో కొంటారు, బట్ ట్రేడింగ్ అకౌంట్లో స్టోర్ అవ్వవు, డిమాట్ అకౌంట్లో అవుతాయి అనమాట. అందుకని డిమాట్ అకౌంట్లో ఉండాలి. అవి డిపాజిటరీ పార్టిసిపెంట్స్ వాళ్ళతో లింక్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. సో కమింగ్ టు మై జాయింట్ డిమాట్ అకౌంట్ తీసుకోవచ్చు మీరు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌస్లర్ అమౌంట్ అలా తీసుకుంటే జాయింట్ తీసుకుంటారు, 2-3 కలిపి తీసుకోవచ్చు, అంటే కంపెనీ పేరు మీద తీసుకోవచ్చు, ఇండివిజువల్ తీసుకోవచ్చు, అట్లా నీకు చాయిస్ ఉంటుంది. ఆ నామినేషన్ కూడా మీరు ఒకరికి ఇచ్చుకోవచ్చు, ఇద్దరికి ఇచ్చుకోవచ్చు, ముగ్గురు ఎంతమందికి చేసుకోవచ్చు నామినేషన్. అంటే ఒక వ్యక్తికి 2-3 డిమాట్ అకౌంట్స్ కూడా ఉంటాయి. ఎన్నెన్ని తీసుకోవచ్చు. ఇట్లు లైక్ బ్యాంక్ అకౌంట్స్, మీకు ఎన్ని బ్యాంక్ ఒక పర్సన్ ఉంచుకోవచ్చు, అలాగనే డిమాట్ అకౌంట్లో ఎన్ని ఉంచుకోవచ్చు, అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఎన్ని ఉంచుకోవచ్చు. బట్ డిమాట్ అకౌంట్లో ఎన్ని ఎక్కువ ఉంటే నీకు అన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఫర్ యానం వచ్చి 300 రూపీస్ కట్ అవుతూ ఉంటాయి నీకు. అది ఫ్రీ కాదు, వాడినా వాడిపోయినా డిమాట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవుతుంటాయి నీకు. ట్రేడింగ్ అకౌంట్ ఛార్జెస్ ఉండవు, వాడితేనే ఉంటాయి. బట్ ఇదైతే మాత్రం అలా కాదనమాట. అందుకని బెస్ట్ మీరు వాడతలేదనుకోండి, దాన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్. ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు వాడతలేదనుకోండి, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ లేకపోతే పెనాల్టీలు వేస్తారు కదా. అందుకని బ్యాంక్ అకౌంట్లో ఒకటి, డిమాట్ అకౌంట్ ఒకటి మీరు వాడకుండా ఉంటే బెటర్ టు క్లోజ్ ఇట్. అమౌంట్ మిగులుతాయి. 2-3 అకౌంట్లు ఉంటాయి సార్ కొంతమందికి, నిజంగా మీరు అన్నట్టుగానే వాడరు, 2-3 అలా వదిలేసి 3rd అకౌంట్ ఓపెన్ చేసి దాన్నే వాడుతూ ఉంటారు. బట్ పాత ట్యాక్స్లు పడతా ఉంటాయి. క్లోజ్ చేయకపోతే మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ పడుతూనే ఉంటాయి నీకు, తప్పించుకోలేరు మీరు. సో వాటిని క్లోజ్ చేసేసుకోవాలి. చేసుకోలేదో ఎవరి ఇయర్ అది అక్యుములేట్ అవుతా పోతుంటుంది కదా, వేస్తూ ఉంటుంది, మీకు ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. అందుకని బెస్ట్ ఏంటంటే దాన్ని అఫీషియల్గా ఒక మెయిల్ పెట్టేసి క్లోజ్ చేయమంటే చేస్తారు వాళ్ళు, మీకు ఆ అమౌంట్ మిగులుతుంది. అందుకని డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్ మెజారిటీ ఇండియన్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇయర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ 1 yearకి వాళ్ళు ఎగ్జెప్షన్ ఇచ్చేస్తారు నీకు, వాళ్ళు పే చేసుకుంటారు ఫస్ట్ ఇయర్ వరకే. సెకండ్ ఇయర్ నుంచి ఇండియాలో ఎవరు ఫ్రీగా ఇవ్వరు నీకు డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్, మీరు కట్టుకోవాల్సిందే. మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్ కట్ అవుతాయి. చాలా మంది అంటే వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ వాళ్ళు తెలియకుండానే కట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఫ్రీ అనుకుంటారు. బట్ డిమాట్ అకౌంట్ ఫ్రీ ఎప్పుడూ ఉండదు, ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాల్సిందే. రెండోది, ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్కమింగ్ ఫ్రీగానే ఉంటుంది డిమాట్ అకౌంట్లోకి, బట్ అవుట్ గోయింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం తక్కువ అంటే 13, ఎక్కువ అంటే 20 రూపీస్ కట్ అవుతుంది. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు.